ఇక ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ బార్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో బార్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. బార్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పబ్లిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సత్యవిహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు సమీప భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇక తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులైతే భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపైన దర్యాప్తు స్టార్ట్ చేశారు ఆఫీసర్లు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ బార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో బార్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. బార్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఇక విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పబ్లిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సత్యవిహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంటలు సమీప భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు ఆఫీసర్లు.